నమస్కారం. MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ మీడియం ఎయిర్ ఫ్లేమ్ బేస్ గ్యాస్ కుక్ టాప్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు ఉగాది కాబట్టి అభిరుచి ఎంతో అందంగా ముస్తాబైంది మంచి మంచి వంటలతో. వంటలే కాదు, ఈ రోజు మనకి మంచి మంచి కబుర్లను కూడా చెప్పడానికి ఒక సెలబ్రిటీ రాబోతున్నారు మన అభిరుచికి. ఆవిడెవరో తెలుసా? అటు టీవీలో ఇటు సినిమాలో మీకు ఎంతగానో ఇష్టమైన నటి అనితా చౌదరి గారు. పిలిచేద్దామా? అనిత గారు, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు అభిరుచి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Yes, this flower is for you. Oh, thank you. Thanks a lot for coming. Thank you so much. So, ఉగాది మనకి స్టార్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ పండుగ అనగానే మనకి వంటలతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వంటలు మీరు ఈరోజు చేయాలి కాబట్టి దానికి మీకు హెల్ప్ చేయడానికి మా షెఫ్ కూడా ఉన్నారు. పిలిచేద్దామా షెఫ్ని? రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. హలో అండి అనిత గారు, ఉగాది శుభాకాంక్షలు. సో ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రాజు గారు. నాకు నిజంగానే పండగ కంప్లీట్ గా వచ్చేసింది రాజు గారు, ఎందుకంటే వంటలు చేయడానికి మీరు వచ్చేసారు, కబుర్లు చెప్పడానికి అనిత గారు వచ్చేసారు. సో ఇంకా లేట్ ఎందుకు, హ్యాపీగా స్టార్ట్ చేసేద్దామా? ఓకే. బట్ దానికన్నా ముందు మనం పొద్దున్న లేచిన వెంటనే ఉగాది రోజు ఫస్ట్ ఏం చేస్తాం? స్నానం చేసుకుని పూజ చేసుకుని పచ్చడి తింటాం. ఎస్. సో ఉగాది పచ్చడితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఉగాది పచ్చడి తినేసి మనం కూడా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. సో ముందు మీకు థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని రకాల షడ్రుచులు ఉంటాయి. ఓకే, వెరీ నైస్. రాజు గారు, ఉగాది పచ్చడి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ నైస్. మరి ఒకసారి చెప్పండి ఎలా చేశారు? సో దీంట్లో అన్నీ అంటే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం అన్ని కొత్తగా అంటే ఇప్పుడు పంట చేతికి వస్తుంది కదా. సో మా కొత్తగా మామిడికాయలు వచ్చేస్తే మనకి ఈ సీజన్ లో వేపు వచ్చేస్తుంది. ఓకే. సో కొత్త బెల్లం, కొత్త చింతపండు, అలాగే కొత్తగా వచ్చిన కారం కొత్తగా కొట్టించుకుంటారు. సో ఉప్పు కూడా. సో ఇవన్నిటిని మనం సమపాల్లో మంచిగా కలిపేసుకుని సో ఉగాది పచ్చడి తినేస్తే సో ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు అన్ని రుచులు అంటే సంతోషము, బాధ ఇలాంటి అన్ని కలిసి ఉంటాయి అనడానికి నిదర్శనం అన్నమాట. ఓకే. సో అనిత గారు, ఉగాది పచ్చడి ఎలా ఉంది మీకు? ఎప్పటిలాగే బ్రహ్మాండంగా ఉంది. ఓకే. సో మీరు చక్కటి తెలుగుంటి అమ్మాయి, సో మీరు మంచి తెలుగు నటి కాబట్టి, తెలుగుంటి అమ్మాయి కాబట్టి మీకు డెఫినెట్లీ తెలుగు వంటలు కూడా బాగా వచ్చి ఉంటాయి. తెలుగు వంటలు వచ్చు. ఓకే. సో ప్రాపర్ గా తెలుగు అని కాకుండా వంటలు బాగా వచ్చు మీకు. పర్లేదు, తినేవాళ్ళు ఉంటే చేసేస్తాను. మేమున్నాం, మేము తింటాం. సో మరి ఈ రోజు మీరు వంటలు చేయాలి. ఐ మీన్ మొత్తం మీకే శ్రమ లేకుండా రాజు గారు కూడా చేస్తారు. ఇద్దరు చేయాలి. అదే ధైర్యం నాకు. రాజు గారు ఉంటారు మీతో, నో ప్రాబ్లం. సో హీల్ హెల్ప్ యూ. మరి ఫస్ట్ మనం వంటలు స్టార్ట్ చేద్దాం. ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీరు ఒక వంట చేయండి, ఆ తర్వాత రాజు గారి చేత చేయిద్దాం. మరి ఏ వంటలు మీరు బాగా చేస్తారు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అదే వంట చేద్దాం. బాగా అన్ని చేస్తాను, బట్ ఈరోజు పండగ సందర్భంగా నేను అనుకున్నాను ఎలాగా మనకి కొత్త మామిడికాయ ఎలాగుందో కొత్త ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్. అవును. సో చింత చెట్టుకు కూడా చిగురు అదంతా ఇప్పుడే పూత వస్తుంది. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందని. సో విల్ మేక్ మనం చింత చిగురు పప్పు చేద్దామా? వెరీ నైస్. అవును, చింత చిగురు అంటే కొంచెం పుల్లగా అలా, అది కూడా ఫ్రెష్ గా ఉంటుంది కదా. ఓకే. సో మరి పిండి వంటల్లో చింత చిగురు పప్పు. చింత చిగురు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చింత చిగురు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే. సో కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, ఇక్కడ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ మనం పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని, ఓకే, ఆవాలు, జీలకర్ర, సో పోపు దినుసులు వేసేసుకోవాలి. చిల్లీ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం ఇంగు పొడి,
కరివేపాకు ఓకే. కవచం లాగా ఓకే. సో మనం పండగ పూట్ల పట్టు చీరలు కట్టుకుని వంట చేస్తే చాలా ప్రాబ్లం అన్నమాట. చింత చిగురు. ఓకే. సో కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెం చింత చిగురు వేగే టైం ఉంది కదా, మరి ఆలోపు ఈటీవీలో మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు కదా, సో ఎన్నో సీరియల్స్ చేశారు. అందులో మీకు బాగా పేరు వచ్చిన సీరియల్ కస్తూరి. కరెక్ట్. సో దాని గురించి చెప్పండి. ఐ మీన్ మీకు ఈటీవీకి ఉన్న సంబంధం గురించి, ఆ జర్నీ గురించి. ఈటీవీకి నాకు ఉన్నది అది జన్మజన్మల బంధం టైప్ అనమాట. డే వన్ ఈటీవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అలా పాతుకుపోయి ఉన్నాను. ఓకే. ఫస్ట్ యాంకర్ గా స్టార్ట్ చేశాను. అలాగా సీరియల్స్ ఎప్పుడు సీరియస్ గా నేను యాక్టింగ్ ఎప్పుడు తీసుకోలేదు. బట్ అప్పుడప్పుడు అలా చేశాక కస్తూరి, మంజులా నేరి గారి సీరియల్ కస్తూరి ఆఫర్ వచ్చినప్పుడు బిజీగా ఉన్నాను యాజ్ అన్ యాంకర్ అన్ని ఛానల్స్ లో, అప్పుడున్న ఛానల్స్ లో. దెన్ ఇట్ కేమ్ ఓవర్. అది ఫస్ట్ ఈటీవీలో ఫస్ట్ డైలీ సీరియల్. అప్పుడు దాకా డైలీ సీరియల్స్ కాన్సెప్ట్ లేదు సాటిలైట్ ఛానల్లో. ఓకే. సో అది ఫస్ట్ అన్నమాట. ఓకే. పప్పు వేసుకున్నాం. పప్పు వేసేసుకున్నాం. కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి, బాయిల్ చేసుకుని పెట్టుకుని సాల్ట్, ఉప్పు, పసుపు, స్పైస్. మీరు బాగా కారం తింటారు? తింటాను. మీరు? కొంచెం తక్కువ తింటారు. ఓకే. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. కొంచెం ధనియా పొడి, అంటే మీరే తినాలి కాబట్టి మీకు నచ్చినట్టు నేను చేస్తాను. ఓకే. సో కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాను కదా ఒకసారి. ఓకే. మంచి వాసన వస్తాను కదా. చింత చిగురు రాజు గారి కన్నా గొప్పగా చేయలేకపోవచ్చు, అయ్యో, బట్ ఆయనే ఫాలో అవుతాను. యాక్చువల్లీ మీరు వంటలు బాగా చేస్తారా అన్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఇప్పుడు మీరు చేసే కాన్ఫిడెన్స్ కి లింక్ లేదు అసలు. అప్పుడేమో డౌట్ గా చెప్పి ఇప్పుడు ఎంత చెక్క చేసేసారు. పెళ్ళకే వంటలు నేర్చుకున్నానమ్మా నేను యుఎస్ వెళ్ళి. ఓకే. ఇలాగా ఈ షో అభిరుచి లాంటి షోస్ యుఎస్ లో కూడా చూసి అది ఫాలో అయ్యాను. సో మీ షోస్ వల్ల అంత ఇంపాక్ట్ ఉంటుంది కుక్కరీ షోస్ లో. లెట్స్ గార్నిష్ దిస్. ఇది రాజు గారు మీరు చేసినట్టే ఉందా లేదంటే ఏమైనా తేడాగా ఉందా? ఇది మీరు చేసినట్టుగా ఉంది, చాలా బాగుంది. యా, సో మీ స్టైల్లో ఉంది. కొంచెం ఇది ఫ్రై అవ్వాలని. ఓకే, పప్పు వేసాం కదా, కొంచెం ఫ్రై. ఓకే, సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. అభిరుచి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన మొదటి చిట్కా, గులాబీ రేకులను మెత్తగా నూరి ఆ రసాన్ని పెదాలకు రాసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు ఎర్రగా మృదువుగా మారుతాయి. చిట్కా చూసేసాం కదా. ఆహా, గుమగుమలాడిపోతుంది పప్పు. సో రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది. ఇది కొంచెం మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తే బాగు. కొంచెం పుల్లగా, కారం, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేసారు కాబట్టి కొంచెం ఆ కారంగా అది వెరీ నైస్. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉగాది. కొత్త ఒక పచ్చడి కూడా వేసుకుంటే బాగుంటుంది. యా, ఎగ్జాక్ట్లీ. పప్పుకి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సర్వ్ చేసేద్దాం. సో చాలా సింపుల్ గా చేసుకునే డిష్ ఇది. అవును, హెల్దీ కూడా. ఎస్ అండి. సో అంటే సిటీ కల్చర్ లో కొంచెం చాలా తక్కువ, అంటే చిగురు దొరకడం. బట్ ఊళ్ళలో కంపల్సరీ చేసుకుంటూ ఉంటది. ఇక్కడంతా మనం వెతుక్కోవడం. ఓకే, అయిపోయింది అదనమాట. సో వేడిగా మన అనిత గారు చేసిన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చింత చిగురు పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ. ఓకే, సో తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. నేనైతే అస్సలు ఆగలేను టేస్ట్ చూడడానికి. అయినా సరే కాసేపు ఆగుతాను. మీరే టేస్ట్ చూడండి ఫస్ట్. మీరు చేశారు కదా, ఎందుకలా? మీరు చేశారు కదా, పైగా మీరు మా గెస్ట్. అదేదో మామిడికి పప్పు అన్నం కూడా ఉంటే టేస్ట్ చూడొచ్చు. మామిడి చింత చిగురు పప్పు. అవును, ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే కాస్త అన్నం వండుకునేవాళ్ళం. యా, నాది వంట నాకు బాగానే ఉంటుంది, మీరు చూసి చెప్పాలి. సో రాజు గారు ఎలా ఉంది? రాజు గారు చాలా బాగుంది. కొంచెం లైట్ పులుపు,
చింత చిగురు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అందుకని అన్నట్టు కొంచెం రైస్ ఉంటే చాలా బాగుంటుంది. సూపర్గా. నిజం, కొంచెం ఆ పులుపు తెలుస్తూ కమ్మగా చాలా టేస్టీగా ఉంది. Yes. మొత్తానికి ఉగాది మంచి రెసిపీతో స్టార్ట్ చేశారు, మంచి వంటతో, ట్రెడిషనల్ వంటతో. ఓకే, మరి నెక్స్ట్ మన రాజు గారు చేస్తారు. ఏం చేస్తారు చూడబోయే ముందు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో చిట్కా. గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం ఈ మూడింటిని కలిపేసి చేతులకు బాగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతులపై ఉన్న మొరటుదనం అంతా పోయి చేతులు మృదువుగా మారతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఓకే, సో మనం సమ్మర్ స్పెషల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. అనిత గారు వంట చేసేసారు కాబట్టి నెక్స్ట్ టర్న్ రాజు గారు అనమాట. ఏం చేయబోతున్నారు రాజు గారు? సమ్మర్ స్పెషల్ దాంట్లో మనం అంటే ఈ మధ్య జ్యూసెస్ కానీ లస్సీలు, అవును, పచ్చళ్ళు, సో అంటే సమ్మర్ రిలేటెడ్ గా అన్ని చేస్తూ చూపిస్తూ కూడా ఉన్నాం కదా. అవును. సో ఈ రోజు కొంచెం పండగ కాబట్టి నేను స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, సజ్జ బూరెలు. సజ్జ బూరెలు, వావ్, మంచి ట్రెడిషనల్ వంటలు ఈ రోజు. ఎస్. సో మీకు స్వీట్లు ఇష్టం అనిత గారు? హెల్దీ స్వీట్స్ ఇష్టం. హెల్దీ స్వీట్స్ ఇష్టం. ఓకే, ఇది మరి సజ్జలతోనే కాబట్టి నో ప్రాబ్లం కదా, హెల్దీ అంటే స్వీట్. కొంచెం డీప్ ఫ్రై ఉంటుంది, బట్ పండుగలప్పుడు కొన్ని చీట్ డేట్ లాగా. పండుగల రోజు చీట్ డే, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే స్టార్ట్ చేసేద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ అటు పెట్టేసుకుందాం. కొంచెం ప్రాసెస్ ఉంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ముందు కొంచెం బెల్లం పాకం పట్టేసేద్దాం. సో పిండి కలుపుకోవడానికి. ఓకే, సో బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది మనం పిండి కలుపుకోవడానికి. సో ఇది మనకు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే. సో కొంచెం బెల్లం, పాకం లాంటిది ఏం అవసరం లేదు. ఓకే, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే. సో అనిత గారు, యాంకరింగ్ నుంచి, సీరియల్స్ నుంచి, సినిమాల్లో ఎలాగా అంటే ఎలాగా జర్నీ వచ్చింది మీకు ఇక్కడ నుంచి, టీవీ నుంచి? ఫస్ట్ మూవీ ఏది మీది గుర్తుందా? అయ్యో, అందుకుండదు. ఫస్ట్ మూవీ యాక్చువల్లీ మైనా అని చేశాను వెన్ ఐ వాజ్ అన్ యాంకర్. ఓకే. ఉప్పల్పాటి నరేంద్ర రెడ్డి డైరెక్షన్ లో. బట్ ఆ సినిమా అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వలేదు. ఎందుకు రిలీజ్ అవ్వలేదో తెలియదు. ఓకే. అది డెబ్యూ మూవీ, కానీ దానికి ఆల్రెడీ చాలా నేషనల్ ఆ టైంలో అవార్డ్స్ కూడా వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ అని. ఐ థింక్ ఇట్ వాజ్ కిరవాణి గారు అనుకుంటా దానికి, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ఓకే. బట్ అది డెబ్యూ. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేయటానికి టైం సరిపోలేదు. ప్లస్ అగైన్ అంత ఫోకస్ కూడా లేదు మూవీస్ చేయాలి అని. ఐ వాజ్ వెరీ బిజీ టెలివిజన్ లో. ఓకే. ఈటీవీ బిజీగా పెట్టేవాళ్ళు మమ్మల్ని. అవును. మూవీస్ తర్వాత ఎప్పుడన్నా నాకు మంచి రోల్ వచ్చినప్పుడు, చేయాలనిపించినప్పుడు చేశాను. ఓకే. ఎక్కువ చేయలేదు మూవీస్. సో కానీ ఆఫ్టర్ దట్ లైక్ చాలా సినిమాల్లో మీరు చాలా మంచి మంచి రోల్స్ లో మాకు చాలాసార్లు కనిపించారు. ఎక్కువ చేయలేదు అంటుంటే నేను ఎక్కువ చేయలేదా ఏంటి అనుకున్నా. సజ్జపిండి వేసేస్తున్నాను. ఓకే. సో మనం ఈ బెల్లం కరిగిన వెంటనే అందులో సజ్జపిండి మిక్స్ చేసేసుకో. ఎస్. సో అలాగే కొద్దిగా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అంటే కొంచెం ముద్దలా రావాలి మనకు, ఉండలు లేకుండా నీట్ గా కలిపేసుకోవాలి. ఎస్. నాకు ఇప్పటికీ మీద ఆ సీన్ చూస్తే నాన్ స్టాప్ గా నవ్వు వస్తుంది. ఏ సీన్ చెప్పండి? నన్ను చూస్తే రావట్లేదా? కాదు, ఆ సీన్ ఐ మీన్ మీ వల్లే, మిమ్మల్ని చూసే మూవీ సీన్. ఎగ్జాక్ట్లీ. అదైతే సూపర్, లైక్ చాలా న్యాచురల్ గా ఉంటుంది మీ యాక్టింగ్. యాక్చువల్లీ నేను అదే స్క్రీన్ లో ఈటీవీ వాళ్ళని అలా ఏడిపించారు, కానీ మామూలుగా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. అవును, సీరియల్స్ అంటే మరి అలా అని కాదు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కస్తూరి చూసినప్పుడల్లా అనుకునేవాళ్ళంట, టైటిల్ సాంగ్ తప్ప ఈ అమ్మాయి అన్ని ప్రతి ఫ్రేమ్ లో ఏడుస్తూనే ఉంటుంది, బట్ నవ్వితే బాగుంటుంది, ఈ అమ్మాయి నవ్వించినా బాగుంటుంది అనిపించి స్పెషల్ గా రాసుకున్నాను అనిత అన్నారు. అన్నాను నేను కామెడీ చేయలేనేమో, అంటే జనాలు యాక్సెప్ట్ కూడా చేయాలి కదా, మనం కాన్ఫిడెంట్ గా ఉన్నా. అవును. దెన్ రాజీవ్ ని నన్ను పెట్టారు అందులో. అండ్ ఎక్కడ ఐ నెవర్ ఫెల్ట్ నేను బిగినర్ కామెడీ రోల్ చేయడానికి అని. నేను ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఐ థరోలీ ఎంజాయ్. అలాగే అందరూ బాగా
అడ్మైర్ చేశారు కూడా, రోల్ బాగుంది అనేసరికి కొంచెం మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును. సో ఇది కొంచెం మనకు చల్లారితే ఓకే, సో బూరెలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే అల్లాన్ని ఇంట్లో కాకుండా బయట పెరట్లో గాని పూలకుండీలో గాని పాతిపెట్టినట్లయితే అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఓకే, చిట్కా చూసేసాం కదా, ఇది కూడా చల్లారిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం రాజు గారు. ఓకే, సో ఆయిల్ కూడా కొంచెం ఇటు మార్చేసుకుందాం. ఓకే, ఏదైనా క్లాత్ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి తీసుకోవడానికి. సో కొంచెం తడి చేసుకుంటాం. అంటే మనకి చేయికి స్టిక్ కాకుండా కొంచెం పైనుంచి కూడా క్లాత్ వేసేసుకుంటే నీట్గా నీట్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన సైజ్ అనేది చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై అనగానే కొంచెం టెన్షన్. తినడానికి టెన్షనే, చేయడానికి టెన్షనే. డీప్ ఫ్రై ఐటమ్స్ యాక్చువల్లీ బేసిక్లీ డీప్ ఫ్రైడ్ ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి. అవును, అందుకే ఏదైతే కదా మంచిది కావో అవి ఎక్కువ Tastyగా టేస్టీ. అందుకే పండగలు పెట్టి ఉంటారు మన పూర్వీకులు. అవును, పండగలకి స్వీట్స్ తినాలి, రోజు తినకూడదు. పండగకి ఇట్లా ఎన్ని తినొచ్చు. యా. డీప్ ఫ్రై ఒక్కటి లేకపోతే మనం ఆల్మోస్ట్ ఇక్కడ బెల్లంతో కూడా చేసుకున్నాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది అండ్ కొంచెం హెల్దీ కూడా. ఎస్, బానే హెల్దీ. ఆయిల్ మంచిదే, ఆన్ అండ్ ఆఫ్ తింటే మంచిదే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది? అంత ఊపిరి అదే వదిలేరు కదా, ఉగాది నా ఆల్ టైమ్ ఫేవరెట్ పండగ యాక్చువల్లీ. అవునా? అన్ని పండగలు ఫేవరెటే. ఉగాది అంటే నేను యాంకర్ గా ఉన్నప్పుడు టైం దొరికేది కాదు, పండగ రోజు కూడా వర్క్ చేసేప్పుడు దొరికేది. పండగ రోజు ఇలా స్పెషల్ ఎపిసోడ్ రావడం చేయటం. బట్ నా పెళ్ళయ్యాక నేను యుఎస్ వెళ్ళిపోయాక ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ప్రతి పండగ ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి, నేనే వంట చేయాలి. నేను పండగ అంటే 4 రోజుల ముందు నుంచి అన్ని వెబ్సైట్స్ తిరిగేసేసి ఇది యూనిక్, ఇది కాదు, ఇది మా ఇంట్లో చెయ్యంది ఏదైనా ఉంటే నేను మా ఆయనకి ఏం చేసి పెట్టాలి. సో మా అన్ని ప్రయోగాలు మా ఆయన మీద చేస్తాను. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఉగాది పచ్చడి ఎనీ టైం. మా అబ్బాయి పుట్టాక వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మిస్ అవ్వలేదు పండగ. ఉగాది పచ్చడి అది ఎలా చేస్తానో కూడా వాడికి దగ్గరుండి కిచెన్ లో చూపించేదాన్ని. యుఎస్ లో ఉగాది ఇది మన వేప పువ్వు దొరకదు, ఇండియా నుంచి తీసుకొచ్చి దాచిపెట్టుకుని ఆ పువ్వు మళ్ళీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇండియన్ కమ్యూనిటీలో అందరూ తెలుగు వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే చాలా విలువైన ఉగాది పచ్చడి, కాస్ట్లీ ఉగాది పచ్చడి మాకు. అమ్మో, ఉగాది ముందే పువ్వు తెచ్చి ప్రిజర్వ్ చేసుకుని తెలుగు వాళ్ళు ప్రతి ఇండియన్ కూడా ఇండియా కన్నా నేను ఎక్కువ ఇవన్నీ అబ్రాడ్ లోని చూస్తున్నాను. ఈ నెల రాజుగారు చేస్తున్నారో మా ఆయన కూడా అలా చేస్తుంటారు ఇట్లా వంట. నేను చేసినా చెప్పినా ప్రతి అంటే అబ్బాయిలు బాగా వంట చేస్తారనడానికి వెరీ ఫోకస్డ్ యాక్చువల్లీ. నేను వంట కూడా మా ఆయన దగ్గరే ఎక్కువ నేర్చుకుంది కదా. వెరీ నైస్. ఉగాది పచ్చడి తప్ప అన్ని నేర్పించారు, ఉగాది పచ్చడి నేనే నేర్చుకున్నా. ఓకే, సూపర్. ఓకే, సో రెడీ అయిపోయి. యమ్మీ, వెరీ నైస్. సజ్జబూర్లు రెడీ. ఓకే, సో మరి టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు రాజుగారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు. ఫ్రూట్ కార్వింగ్స్. ఎస్, వెజిటబుల్ కార్వింగ్స్, ఫ్రూట్ కార్వింగ్స్ చాలా బాగా చేస్తారు. మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. సో మీరు ఒకసారి ఇప్పుడు చూడాల్సిందే, రాజుగారు మీరు చేయాల్సిందే. ఓకే, సో బట్ ఈరోజు అంటే కొంచెం చాలా చాలా సింపుల్ గానే. ఓకే, మ్యాంగోతోనా పండగ కాబట్టి కొంచెం మనం అలా తోరణాలు సో ఆ తోరణాలు అవన్నీ కట్టేసుకుంటాం కదా. సో అలా తోరణాలు ఇలా చేసేసి సో మ్యాంగో పైన ఒక చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మనం తోరణాలు కట్టుకునే దారంలో ఓకే అట్టి పూజ వచ్చేస్తున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇంకోటి కూడా తీసుకుంటుందండి. సో
ఇదేంటంటే మనకు తోరణాలు కట్టుకోవడానికి థ్రెడ్ యూజ్ చేస్తాం కదా, సో అలా దీన్ని యూజ్ చేస్తున్నాను నేను. సో లీవ్స్ లాగా ట్రయాంగిల్స్ కట్ చేస్తున్నాను. సో టొమాటోతో తీసుకుంటున్నాను మధ్యలో అక్కడక్కడ. సో తోరణాలు జస్ట్ మనం గ్రీన్ కలర్లో పెడతాం, బట్ ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని టొమాటో కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకుని ఫైనల్గా ఈ మ్యాంగో పైన జస్ట్ వాటికి అటాచ్ చేస్తూ ఇలా తోరణాల్లో పెట్టేసేయండి. చూడడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. యా, చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. సో వీటిని కొంచెం ఈ ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాను. వెరీ నైస్. వంట చేయటమే కాదు, ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడగానే మనకి తినాలి అనిపించాలి కూడా. నైస్. సో చిన్న రౌండ్స్ ఇస్తున్నాను మధ్యలో. ఓ, చాలా బాగుంది రాజు గారు. ఓకే, సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో సజ్జ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ బూరెలు రెడీ. ఓకే, టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా మన గెస్ట్ కి పెట్టే గెస్ట్ ఫస్ట్ మొత్తం తీసుకోవాలా? తిన్న తర్వాత మొత్తం తీసుకోవాలి అనిపిస్తే ఎల్లడప్పుడు తీసుకెళ్తానే ప్యాక్ చేసి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు యాక్చువల్లీ. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ రాజు గారు, బాగుంది. ఎలా రాజు గారు, మీరు ఏం చేసినా అలా టేస్టీగా ఎలా అయిపోతుంది రాజు గారు? పండుగ కాబట్టి. ఓకే, ఎనీవేస్ 2 వంటలు కంప్లీట్ చేసేసుకున్నాం. మంచి ట్రెడిషనల్ వంటలు, 2 కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా 2 వంటలు ఉన్నాయి, బట్ దానికన్నా ముందు ఒక చిట్కా చూసిద్దాం. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో దీనికి ఒక ఫార్మాట్ ఉంది అనిత గారు. ఏం లేదు, మేము ఒక ఇంగ్రీడియంట్ ఇస్తాం మీకు, దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. అది మీకు సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ కాదు, షాక్ లా ఉంది అన్నట్టు పెట్టారు ఫేస్. సర్ప్రైజ్ కాస్త షాక్ అవ్వకుండా చూసుకోండి మరి. లేదు ఈ రోజు పండగ కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీ ఇంగ్రీడియంటే పెట్టాం మేము. ఓకే, నాకు తెలుసు, ఎందుకంటే నేను గెస్ట్ చేశాను. ఆ గెస్ట్ కరెక్టో కాదో నాకు తెలియదు, చూద్దాం. బికాజ్ ఐ థాట్ సంథింగ్ రిలేటెడ్ టు ఫెస్టివల్ ఇలా ఏమైనా ఉంటుంది అనుకున్నా. చూద్దాం. నేను చెప్పలే అది. సో మ్యాంగోస్. సో ఈరోజు మ్యాంగోస్ మన ఇంగ్రీడియంట్ అనమాట. మీరు మ్యాంగోతో ఏమన్నా చేయొచ్చు, మీ ఇష్టం. నాకు ఇది బాగా వచ్చు మ్యాంగోతో అని కాన్ఫిడెంట్, నేను టేస్టీగా చేస్తాను అనుకునే రెసిపీ మీరు చేయొచ్చు. చాలా సింపుల్ గా చెప్పిన ముక్కల కోసం ఉప్పు కారం వేసుకుని తినేయచ్చు. అలా కుదరదండి. అలా కాదు, కూడా అవసరం లేదు. వండాలి, మీరు వండాలి. వండాలా? ఓకే, చేద్దామా? ఏం చేద్దాం? మ్యాంగో రైస్. ఓకే, మ్యాంగో రైస్ రొటీన్ కదా, మరి ఇంకేదన్నా వెరైటీగా చేద్దామా? చాలా చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి తొందరగా అయిపోయేది ఒకటి చెప్పి. రాజు గారు, మ్యాంగో రైస్ లో మనం సీజనల్ గా ఇప్పుడు కార్న్స్ దొరుకుతున్నాయి, స్వీట్ కార్న్. చూసారా, మీరు కూడా అలాగే హెల్తీ సైడ్ ఆలోచించారు. సో కార్న్ డెఫినెట్లీ ఇట్స్ వెరైటీ కదా. అవును, మ్యాంగో రైస్ విత్ కార్న్. అవునా? మ్యాంగో కార్న్ రైస్. ఓకే, మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము అరకప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అనిత గారు కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? యా, ఫస్ట్ ఆయిల్ వేసుకుని. ఓకే, అనిత గారు మీరు లెఫ్ట్ హ్యాండరా? బా, ఎంత లేట్ గా గమనించాము మనం. నేను గమనించాను ముందే, బట్ కొన్నిసార్లు మనం లెఫ్ట్ కూడా వేస్తాం కదా. లేదు, లేదు, left మళ్ళీ అలాగే వేసేసరికి అడిగా. లెఫ్ట్ హ్యాండర్. సో బాగా లక్కీ అన్నమాట మీరు. షోకి వచ్చాను కాబట్టి లక్కీ అని అనుకోవాలి. నేను కూడా ఈటీవీ ప్రోగ్రామ్ అభిరుచి లాస్ట్ అదే ఫస్ట్ చేసింది మదర్స్ డే ఎపిసోడ్ చేసాం, మా ఇంట్లో చేసాం. మా మదర్ వంట చేశారు అప్పుడు. ఓకే, సో తర్వాత మళ్ళీ గుర్తుండి గుత్తి వంకాయ కూర, తర్వాత రవ్వ లడ్డు ఏదో చేసినట్టున్నారు. ఓకే, తర్వాత మా అమ్మ మా సీక్రెట్స్ కూడా అన్ని చెప్పేశారు ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ అభిరుచికి ఇది రావడం. ఓకే, ఆగండి కవచం. ఒక్క నిమిషం, కరివేపాకు వేసాక అప్పుడు పట్టుకోండి. ఓకే, మామిడి తురుము. మామిడి తురుము. ఇలాంటి రైస్ ఐటెంలో పోపు మెయిన్ మనకి ఇంపార్టెంట్. సో మామిడికాయ కనుక కొంచెం పుల్లగా ఉంది అంటే ఇంకా బాగుంటది కదా రైస్ ఐటమ్. కొద్దిమందికి జస్ట్ అలా వేగినట్టుగా వేయించేసుకుంటే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. అవునవును. సో ఇందులో మనం కార్న్ వేసేసి ఓకే, ఉడికించేసి బాయిల్డ్ కార్న్ ఇది 2 నిమిషాలు. కొంచెం ఆ రెండు కూడా కాస్త వేగిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మరి అనిత గారు ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి అప్కమింగ్? మూవీస్ జరుగుతున్నాయి. కృష్ణ గారి కమింగ్ బ్యాక్ మూవీలో ఆయన మ్యాన్ కాల్ రోల్ అవుట్ చేస్తున్నాను, శ్రీ. ఓకే, అలాగే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా డెబ్యూ అవుతున్న మూవీ నిర్మలా కాన్వెంట్. అందులో రోషన్ కి మదర్ రోల్ చేశాను. నాకు ఉయ్యాల జంపాల తర్వాత నాకు తెలిసి అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నిర్మలా కాన్వెంట్. ఓకే, ప్రస్తుతానికి నాని సినిమా ఒకటి షూటింగ్ కి రెడీగా ఉంది. ఎనీ టైమ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఫస్ట్ నుంచే కొంచెం లేజీ పర్సన్. అంటే టీవీలో చాలా ఎక్కువ హెక్టిక్ వర్క్ అయిపోయాక వెనక్కి వచ్చినాక కొంచెం ఈజీగా ఆరాంగా సినిమాలు చేసుకుని మా అబ్బాయితో ఎక్కువ నేను రైస్ వేసేస్తున్నాను. యాక్చువల్లీ ప్రీ కుక్డ్ రైస్ ఇది. ఓకే, సో మా అబ్బాయితో కాస్త స్కూల్కి వెళ్ళి వచ్చినాక వాటితో టైం ఎక్కువ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం నెమ్మదిగా వర్క్ చేస్తున్నాను, ఎక్కువ హడావిడిగా లేకుండా. ఇలాగ అప్పుడప్పుడు మీ షోస్కి వచ్చి వంట కూడా చేస్తుంటే బాగుంటుంది కదా. పండగ స్పెషల్ కదా ఇవాళ ఉగాది. అవును, ఇవాళ ఇంట్లో వండుకోకుండా వచ్చి మీకోసం వండుతున్నాను. నిజంగా వి ఫీల్ హ్యాపీ. అందుకే కదా రాగానే మీకు ఫ్లవర్స్ ఇచ్చి అంత ప్రేమగా వెల్కమ్ చెప్పాం. వెరీ స్వీట్ ఆఫ్ యూ. సో ఇందులో కొంచెం సాల్ట్ మనకి రైస్ కలుపుకోవచ్చు కాబట్టి నేనైతే రైస్ లో కొంచెం సాల్ట్ వేసి వండేస్తాను ఇలాంటి రైస్ ఐటమ్ చేసినప్పుడు. సో తర్వాత తగ్గిన కొంచెం మెయింటైన్ అవుతుంది. ఓకే, సర్వ్ చేసేద్దామా? వేడివేడిగా పొగలు వస్తుంటే నాకు తెలిసి అందరికి ఇక్కడ ఆకలిస్తుంది ఉంటుంది. పండగ రోజు, అది పండగ రోజు చక్కగా భోజనం టైం అయిపోయింది కాబట్టి లోపల నుంచి బెల్స్. కాస్త కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేస్తే రెడీ. అదనమాట విషయం. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెరీ నైస్. సో సింపుల్ అండ్ వెరీ టేస్టీ, డెలిషియస్ అండ్ ఆల్సో హెల్దీ. చూసారు కార్న్, యా వెరీ నైస్. వేడివేడిగా మ్యాంగో కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో కార్న్ రైస్ రెడీ.
ఓకే, సో మరి వేడివేడిగా రైస్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చూసేద్దామా? ఈసారి మీరు తినండి, మీరే తప్పదా? పుల్లగా బాగుంది. పుల్లగా ఉంది. నేను యాక్చువల్లీ అసలు పులుపు తినలేను, బట్ ఇది చాలా మధ్య మధ్యలో కార్న్స్ కొంచెం బికాస్ ఆఫ్ కార్న్ అది బ్యాలెన్స్ అయింది, క్రంచీగా ఉంది మధ్యలో. చాలా టేస్టీగా ఉంది అనిత గారు, సూపర్. థ్యాంక్ యూ. బట్ నెక్స్ట్ ఇప్పుడు రాజు గారు వంట చేస్తారు. ఆ వంట కన్నా ముందు ఒక చిట్కా చూసేద్దాం. శిరోజాలు ఒత్తుగా పెరగాలి అంటే ఈ చిట్కా పాటించండి. క్యాబేజీ ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు రాజు గారు వంట చేయాలి. అసలే అనిత గారు గట్టి పోటీ ఇచ్చేసారు. ఏం చేయబోతున్నారు రాజు గారు? నేను కూడా కొంచెం ధీటుగానే ఇస్తాను, ట్రెడిషనల్ గానే వెళ్తాను. ఓకే, సో రైస్ రెడీగా ఉంది కాబట్టి సో మామిడి దప్పలం. మామిడి దప్పలం. ఎస్. వావ్, యమ్మీ. యమ్మీ. ఆ మాట నీకు పులుపు ఇష్టం లేదన్నావు కాబట్టి ఏం చేయలేము, బాగుంటుంది మామిడి. ఓకే, సో ఎనీవేస్ రైస్ కి కాంబినేషన్ లో ఇప్పుడు రాజు గారు కూడా మళ్ళీ ఉల్టా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు అనమాట. ఓకే, ఈ సమరంలో వద్దా రాజు? ఈ పోటీలో గెలిచేది ఎవరు? ఈ సమరంలో అంత కాకుండా మంచి గట్టి పోటీ రాజుగారు కూడా ఇస్తున్నారు. చెప్పలేము ప్రతిసారి అలా మనం గ్రాంటెడ్ గా చెప్పలేము. మనం కాంపిటీషన్ పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం. అప్పుడు నేనే యాంకరింగ్ గా వస్తా. అప్పుడు ఇలా ఇందాక అన్నాను కదా, అలా హైక్ ఇవ్వచ్చు టక్క టక్కనగా. సో ఎనీవేస్ మామిడి దప్పలం స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మామిడి దప్పలం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బెల్లం తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మామిడికాయను ఉడికించేసి సో ఆ టెంక పైన తొక్క తీసేసి గుజ్జు రెడీ చేసుకున్నాను. మంచి జామ్ లా ఉంది రాజు గారు. సో ముందుగా దీనికి కూడా మనం పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, సో జీలకర్ర, ఆవాలు ఈ 2 వాడుతున్నాం. సో ఇక్కడ గుమ్మడి ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో మనకు కావాల్స్తే మామూలుగా మనం ఈ పులుసుల్లో వేసుకునే ఏవైనా కానీ, సొరకాయ కానీ, మునక్కాడలు కానీ, సో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలు, సో అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇది కదా మన సీరియల్స్ లో షాకుల్ లాగా రేపు ఏం జరుగుతుందో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది. సో దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సో మామిడికాయ గుజ్జు. బాయిల్ చేసి గుజ్జు చేస్తారా రాజుగారు, లేదంటే మామూలుగా గ్రైండ్ చేస్తారా? బాయిల్ చేసి గుజ్జు తీసుకోండి. జస్ట్ మనం ఇలా చేతితో నలిపేస్తే గుజ్జులా వచ్చేస్తుంది. బాయిల్ చేస్తాక ఎస్ అండి. కుక్కర్లో పెట్టుకోవడం ఇంకా చాలా ఈజీ. కాయపలంగా అలాగ మనం కొంచెం ఒక 2 ఘాట్లు పెట్టేసి ఉడికిచ్చేస్తే నీళ్ళు పోసేసి సో రెడీ వచ్చేస్తుంది. సో సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి మామిడికాయ, సో ఇక్కడ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు మనకు. పచ్చి వాసన రాకుండా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం రాజుగారు చేసినవన్నీ ట్రై చేసి వస్తారు కదా ఇంటికి వెళ్ళి, మీ వారికి చేసి పెట్టండి, ఫుల్ హ్యాపీ అయిపోతారు. చేస్తా. ఈసారి రాజుగారు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, నేను ఇది పుస్తకంలో చదవలేదు, ఇంటర్నెట్ లో చూడలేదు. అవును. ఓకే, సో దీంట్లో గుమ్మడి ముక్కలు. ఓకే, ఉడికించుకున్నాం అది కూడా. ఎస్, కొంచెం బెల్లం. సో పులుసు అంటే బెల్లం ఉండాల్సింది, అదే బ్యాలెన్స్ చేస్తుంది పులుసు. సో కొద్దిగా ధనియాల పొడి. సో ఇది చాయిస్ మనకి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, కొంచెం ఒక మరుగు మరిగితే సో దీంట్లో కొంచెం చిక్కగా కావడానికి సో బియ్య పిండి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకొద్దిగా వాటర్ ఇస్తారా? సో బియ్య పిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని ఇందులో యాడ్ చేసేటండి రాజు గారు. అంతేనండి. సో మనకు కొంచెం చిక్కదనం కోసం
కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. అంటే జనరల్ గా మన ట్రెడిషనల్ గా ఏంటంటే బియ్య పిండి లేదా శనగపిండి, సో ఈ రెండు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఉండలు లేకుండా కలుపుకుని ఇందులో వేసేసుకోవాలి. ఎస్, ఇలా నీళ్ళగా ఉంటేనే మాకు ఓకే, మాకేం అలా చిక్కగా అక్కర్లేదు అనుకుంటే ఇలా వదిలేసుకోవచ్చు. సరిపోతుంది కదా. థిక్నింగ్ ఏజెంట్ అంటే ఓకే. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అండి. వెరీ నైస్. మామిడి దప్పలం రెడీ. చాలా బాగుంది. పండుగ స్పెషల్స్ అయిపోయాయి ఇవాళ. యా, సో సర్వ్ చేసేసుకుందామా? ఓకే. కొద్దిగా కొత్తిమీర. వావ్. సో మామిడి దప్పలం రెడీ. ఓకే, వేడివేడిగా మామిడి దప్పలం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మామిడి దప్పలం తయారు చేసుకునే విధానం. ముందుగా మామిడికాయ ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, బెల్లం తురుము, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి దప్పలం రెడీ. ఓకే, సో మరి టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే. సో ఇప్పుడు కూడా మన గెస్ట్ కే పెడదాం రాజు గారు. సరే, చేంజ్ నువ్వు తినొచ్చు కదమ్మా. అవునా? ఓకే, నాకు చేంజ్ అంటే చాలా ఇష్టం. ఐ ఆమ్ ద చేంజ్. యూ విల్ చేంజ్ దప్పలం ఆల్సో. యా, నేను టేస్ట్ ఇస్తానంటే దట్ విల్ ఆల్సో చేంజ్. యా, ఆహా, అదిరిపోయింది రాజు గారు. చూడండి, మీరే చూడండి. స్పూన్ తీసుకోండి, నేను పట్టుకుంటాను. వేడిగా ఉంది. చాలా బాగుంది. యా. ఓకే, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, తిన్నాను అండ్ అలాగే విన్నాను అనిత గారు చెప్పిన కబుర్లని. అయినా సరే ఒక్కటి మాత్రం నేను అడగాలనుకుంటున్నా, అప్పటి నుంచి ఆపుకోలేకపోతున్నాను. అనిత గారు అడిగేలా నేను చేస్తే ఎలా ఉంటుందన్నా? కాదు అయ్యా, నేను అలాంటి రిస్క్ తీసుకోను. నేను ఎలాంటి ఇప్పటి వాళ్ళు నేను మిమ్మల్ని ఇప్పుడు అడగలేదంటే నేను చాలా దాని గురించి ఆలోచించేసి ఫీల్ అయిపోతాను. అయ్యో, అడుగుండాల్సింది. మళ్ళీ మీరు ఎప్పుడు కనిపిస్తారో ఎలా కనిపిస్తారో తెలియదు కదా, కాబట్టి అడిగేస్తా. సీక్రెట్ నిజంగా చెప్పాలి మీరు. మై లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్. అందరికీ అన్ని తెలుసు. అవునా? బట్ స్టిల్ ఏదైనా తెలుసుకోవాలంటే అడగండి, తప్పలేదు. ఏం లేదు, ఇట్స్ లైక్ ఒక యాంకర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సీరియల్స్ చేసి, మూవీస్ చేసి, ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ రోల్ దాకా చేస్తున్నారు. లైక్ సో లాంగ్ యు ఆర్ ఇన్ ఇండస్ట్రీ. ఆ రోజు వరకు ఈ రోజు దాకా ఇలాగే ఉన్నారు. ఎలాగా? ఐ మీన్ యు ఆర్ జస్ట్ మెయింటైనింగ్ లైక్ దాట్. సీక్రెట్ ఎలా అవుతుంది? అది సీక్రెట్ అది మరి అందరి వల్ల అవుతుందా? చాలా కష్టం కదా. యాక్చువల్లీ మనం చేంజెస్ చూస్తూనే ఉంటాం. ఒక నెల రోజులు కలిసి తర్వాత కలిస్తేనే ఏంటి సనగైపోయావు, ఏంటి లావ్ అయిపోయావు అంటారు. అలాంటిది కొన్ని ఏళ్ల నుంచి మీరు ఇలా ఉన్నారంటే సీక్రెటే. బేసికలీ దాని గురించి పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. మా ఆయన వంట కూడా ఒక రీజనే, బట్ వంట కాదు, తను గైడ్ చేసే విధానం. అంటే మామూలుగా ఫస్ట్ నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను ఫుడ్, హెల్త్, ఇవన్నీ విషయంలో కూడా. మై ఫ్యామిలీ ఆల్సో. యా, హెల్దీ అట్మాస్ఫియర్ మీ చుట్టూ ఉంటుంది కాబట్టి అది మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటే అదే మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా బయటికి. అది సీక్రెట్. సో డైటింగ్ లవి మానేసి బాగా తిని నవ్వుతూ ఉండండి. అయ్యో, అది కాదా? రాంగ్. అలా చేస్తావంటే చేసుకో, కానీ వేరే వాళ్ళకి చెప్పొద్దు. డైటింగ్ అది చేయక్కలేదు. చక్కగా హెల్దీగా శుభ్రంగా ఇవన్నీ తినొచ్చు. పండుగ పూటే కాదు, రోజు తినొచ్చు కదా రాజు గారు. రోజుకి ఒక చక్కగా వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, కాస్త ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, ప్లస్ కాస్త కొద్ది గొప్ప వాకింగ్, వర్కౌట్ అది చేయాలి. కడుపు మార్చేసుకుని
ఆ 0 సైజ్ తెచ్చుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు, బికాజ్ అవసరం కూడా లేదు. సీరియస్లీ లేదు, నేను అసలు 0 సైజ్ కి టోటల్ కి అగెయిన్స్ట్. ఎందుకంటే ఎప్పటికది జరగదు కాబట్టి. జరగని వాటి గురించి నేను అసలు ఆశపడను. నేను పరిగెట్టి పాలు తాగను, నిలబడి పరిగెత్తిస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ 1 hour ముందు పిలిపించండి అమ్మాయిని. ఓకే, సెట్ లో మొత్తం వాకింగ్ చేసి వచ్చేసరికి క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా. అవునా? డోంట్ వరీ, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ వెరీ హెల్దీ. చక్కగా ఉన్నాను అన్నదంతా అనేసి నన్ను చెట్లో పరిగెట్టమని చెప్పి ఇప్పుడేమో బ్యూటిఫుల్ అంటారా? నేనైతే అదే చేస్తాను. ఐ డోంట్ రియలీ లైక్ టు వేస్ట్ టైం అట్లా. లేదా పుస్తకాలు ఎక్కువ చదువుతాను, మ్యూజిక్ వింటాను, మా అబ్బాయితో ఆడుతూ ఉంటాను. అంటే వాడు చూస్తే నువ్వు ఎప్పుడు ఆడేవమ్మా అంటాడే, పండగ పుట్టరే ఆడాను రా. ఎప్పుడు బిజీగా ఉంటావు అమ్మ షోలో అలా చెప్పేవి అంటారు ఏమో. ఇంతకీ మీ అబ్బాయి పేరేంటి? రుషల్. Rushal. Hi Rushal. I want to just say hi to you. Oh, very sweet of you. Anyways, thank you so much Anita. Thank you. You're so sweet. You're so beautiful. ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ మాకు ఇలాగే కనిపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ అందరికీ అలాగే ఈటీవీ కూడా. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈటీవీ నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి ఇప్పటిదాకా నా లైఫ్ నేను ఈటీవీలో అలా ఉండిపోతూ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కూడా మీతో అసోసియేషన్ ఉండాలని కోరుకుంటూ, ఇలా అభిరుచి ప్రోగ్రాంలో కొత్త కొత్త వంటలు నేర్పించడానికి రాజు గారు కూడా ఉంటే మాలాంటి వాళ్ళు ఇంకా మంచి వెరైటీస్ నేర్చుకుంటారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనిత. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. గులాబ్ జామ్స్ తయారు చేసేటప్పుడు కోవాలో 1/2 కప్ పన్నీర్ కూడా కలిపి చేసినట్లయితే గులాబ్ జామ్స్ మరింత టేస్టీగా ఉంటాయి. ఓకే, మంచి మంచి వంటల్ని చూసారు కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చింత చిగురు పప్పులోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఉగాది అంటేనే మనకు షడ్రుచులు రుచి చూపించే ఉగాది పచ్చడితో మనం స్టార్ట్ చేస్తాం డే అన్నమాట. ఇప్పుడు ఆ షడ్రుచుల సిగ్నిఫికెన్స్, తర్వాత మన టేస్ట్ బడ్స్లో ఉన్న 4 రకాల రుచులు, ఇవన్నీ కలగలిపితే అర్థం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే మనకు చాలా మంచిది. సీజనల్ ఫుడ్ తీసుకోవాలని కూడా మనకు ఇది సిగ్నిఫై చేస్తుంది అనమాట. సో చింత చిగురు అనేది మనకు ఎప్పుడు వస్తుందండి, చాలా చాలా స్పెసిఫిక్గా పర్టికులర్గా మనకి ఈ సీజన్లోనే అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి చింత చిగురుతో మనము పప్పు అండ్ ఆ పప్పు అరగడానికి ఇంగువ, ఇంతకన్నా సైంటిఫిక్గా ఇంతకన్నా బ్యూటిఫుల్గా ఏ రకమైన రెసిపీ కూడా మనం క్రియేట్ చేయలేం. ఆకుకూరలు అంటే తోటకూర, లేకపోతే మెంతకూర, పాలకూర లాంటివే కాకుండా చింత చిగురు కూడా మనకు ఆకుకూరే. అందులో కూడా మనకు ఇవే రకమైన పోషక విలువలు ఉంటాయి, ఐరన్ అని, ఫోలిక్ యాసిడ్ అని, కాల్షియం అని. సో తప్పకుండా మనం నోట్ చేసుకొని ట్రై చేయాలి. అలాగే సమ్మర్ స్పెషల్లో మనము ఈ పండగ పూట సజ్జ బూరెలు చూసాం. స్వీట్ అనేది మన ఆహారంలో ఒక భాగంగా అయితే లేదు, ఖచ్చితంగా పండగ పూటలప్పుడే విశేషమైన రోజుల్లో చేసుకునేవాళ్ళు. సో అలాంటప్పుడు చేసుకుంటే ప్రాబ్లం అసలు ఎక్కడుందండి, అస్సలు లేదు. హాయిగా తృప్తిగా కూడా మనం ఆ పూట తీసుకోవచ్చు. అది కూడా మీరు వాళ్ళు చేసుకున్న స్వీట్ ఒకసారి చూడండి. సజ్జ బూరెలు, సజ్జ పిండి, బెల్లము, ఇలాచీ అండ్ ఓకే డీప్ ఫ్రై చేస్తున్నాం, అయినప్పటికీ కూడా సజ్జ పిండిలో ఉన్నంత పోషక విలువలు ఇంకా దేంట్లో కూడా ఉండవండి. సో పండగ పూట స్వీట్ చేసుకోవచ్చు, పండగ పూటే చేసుకోవాలి, చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్వీట్ చేసుకొని తీసుకోవాలి. చాలా బాగుందండి సజ్జ బూర, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో మళ్ళీ మీరు మామిడికాయతో చక్కటి 2 రెసిపీస్ చూశారు. మ్యాంగో కార్న్ రైస్, మామిడి దప్పలం. మ్యాంగో కార్న్ రైస్లో మనకు మ్యాంగో కార్న్ రైస్ అండ్ ఇంగువ. అరుగుదల బాగుండాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకూడదు. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తానండి. మనకు షుగర్, ఇంతమందికి షుగర్ ఉంది, భారతదేశంలో షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ అని చెప్తూ ఉంటాం కదా. 90% భారతదేశపు జనాలకి మరొక సమస్య కూడా ఉంటుంది. అదేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్. చిన్నపాటి అరుగుదల ప్రాబ్లం దగ్గర నుంచి అల్సర్స్ వరకు, స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం వరకు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం తినే ఆహారమే, మన జీవనశైలి విధానమే దాన్ని నిర్ణయిస్తుంది అనమాట, చక్కగా ఎలా పనిచేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అని. సో ఇంగువ మన డయట్లో ఒక భాగంగా మనం కనుక క్రియేట్ చేసుకుంటే 100% మన సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. తర్వాత మామిడి దప్పలం, మామిడికాయ, తర్వాత బెల్లము, కొద్దిగా గుమ్మడికాయ, ధనియాల పొడి, ఇంగువ. ఇది కూడా చాలా బాగుందండి.
ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ మామిడి దప్పలం అని కూడా. మామిడి దప్పలంలోని పోషక విలువలు చెప్పాలంటే బెల్లం తక్కువగానే ఉంది కాబట్టి మనకు క్యాలరీ వాల్యూ కూడా పెద్దగా ఏమీ ఉండదు, లిమిటెడ్గానే ఉంటుంది అని చెప్పాలి. సో చాలా సింపుల్గా లో క్యాలరీగా మరో ఐటమ్ అనమాట. సో ఇవాళ మీరు చూసిన వంటకాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, సో బాగున్నాయి. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. ఉగాది మనం మంచి మంచి వంటలతో చాలా బాగా స్టార్ట్ చేసాం. Yes. సో ఇలాగే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలి అందరూ కూడా. అవునండి. మరి ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది కదా. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.